నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, నవరాత్రుల్లో అమ్మవారి 3 రూపాల గురించి, ఆ రోజు పూజా విధానం గురించి తెలుసుకున్నాం. మరి 4వ అవతారం ఏంటి? ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా ఆరాధిస్తే బాగుంటుంది? 4వ అవతారం కూష్మాండ. కూష్మాండం అంటే గుమ్మడికాయ కదండి? కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ ఏంటి? లిటిల్ కాస్మిక్ ఎగ్. ఓకే. కు అంటే స్మాల్, ఉష్మా అంటే కాస్మిక్, అండ అంటే ఎగ్. లిటిల్ కాస్మిక్ ఎగ్ అంటే ఏంటి? ప్రపంచం మొత్తం గుమ్మడికాయలోనే ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు గుమ్మడికాయ లోపల రీజనరేటివ్ శక్తి ఉంటుంది. మీరు అడగవచ్చు రీజనరేటివ్ శక్తి ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు బనానాలో సీడ్స్ ఉండవు. కొన్ని ఫ్రూట్స్లో 1-2 సీడ్స్ ఉంటాయి. గుమ్మడికాయలో అంటే పంప్కిన్లో మొత్తం సీడ్సే ఉంటాయి. మీరు గమనించారా? అంటే మీరు ఇప్పుడు గింజలు పెడితే మొలకెత్తే విత్తనాల గురించి చెప్తున్నారు. అవును. ఓకే. సో రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు దాని లోపల మొత్తం ఆ సీడ్స్ ఉన్నాయి అంటే గుమ్మడికాయ లోపల రీజనరేటివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న బ్రహ్మాండం పేరు మిల్కీవే గ్యాలక్సీ. దాంట్లో నవగ్రహాలు ఉన్నాయి. అలా ఇంకో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఓకే. సో అలా రీజనరేటివ్ పవర్ ఉందన్నమాట. ఇది ఒక గింజ. ఈ ప్రపంచం అనేది ఒక గుమ్మడికాయ అయితే మన గ్యాలక్సీ అనేది ఒక గింజ. అలా ఎన్నో గింజలు ఉన్నాయి. ఓకే. ఈ ఒక్క గింజకే మళ్ళీ పవర్ ఉంది, ఎన్నో గుమ్మడికాయలు రీజనరేట్ చేయడానికి. సో ఇక్కడ పృథ్వీ, ఈ భూమండలం అనేది అన్లిమిటెడ్ అని. ఇంత పవరు ఏ అమ్మవారికి ఉండదు, కూష్మాండ అమ్మవారికి ఉన్నంత. ఎందుకంటే కూష్మాండ అమ్మవారు గురుగ్రహానికి సంబంధించిన అమ్మవారు. నవగ్రహాల్లో గురుగ్రహానికి మోస్ట్ పవర్ఫుల్ గురుగ్రహం. సో నవగ్రహాల్లో మోస్ట్ పవర్ఫుల్ కూష్మాండ అమ్మవారు. గురు బలం ఉంటే ప్రపంచంలో భూమి మీద కాదు, ఏ గ్రహం మీద అయినా, ఏ గ్యాలక్సీ ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి అమ్మవారికి ఉండే పవరు ఈ కూష్మాండ అమ్మవారిలో ఉంటుంది. మళ్ళీ ఈ పవర్ వేరే రోజు ఉండదు. ఓన్లీ ఈ రోజే, ఈ 4వ రోజు కూష్మాండ అమ్మవారు. గురువు అంటే మెయిన్గా ఏంటి? వెల్త్ అండ్ చైల్డ్, డబ్బు, పిల్లలు పుట్టడం లేదు. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అవును. అదేదో మెడిసిన్ కూడా వేస్తారంట, అదేదో టీవీలో వస్తూ ఉంటుంది. ఆ మెడిసిన్ వేసుకుంటే కూడా రావు. IVF సక్సెస్ రేట్ తెలుసా మీకు? 5%, 8% అంతే. ఏమి ఇచ్చేసినా పిల్లలు పుట్టారండి. కూష్మాండ అమ్మవారు దయ కటాక్షం ఉంటే పుడతారు. ఓకే. సో ఈ 4వ రోజు ఎవరికైతే మెయిన్గా పిల్లలు లేరు, లేకపోతే ఎవరికైతే వెల్త్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు కూష్మాండ అమ్మవారు ఆరాధన చేసుకోవాలి. ఓకే. కూష్మాండ అమ్మవారి కటాక్షం ఉంటే గురుగ్రహ కటాక్షం ఉన్నట్టే. గురుగ్రహ కటాక్షం ఉంటే భూమి మీద అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. మీరు అతని మీద ఎన్ని కేసులు వేయండి, కోర్టు కొట్టేస్తుంది. అలా జరుగుతుంది. ఓకే. అంటే ఎవరు బయట ఫేవర్గా ఉంటుంది. ఎవరైనా బయట నుంచి వచ్చి హాని చేద్దామన్నా కూడా కోర్టు కేసులు కొట్టేస్తుంది. కేసు కింద లెక్క చేయదు అసలు. అంటే అంత విపరీతమైన పవర్. గురువు బలం ఉన్నవాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దత్తాత్రేయ అనుగ్రహం ఉన్నవాడు, కూష్మాండ అమ్మవారి కటాక్షం ఉన్నవాడు, ఆ మనిషిని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇంపాసిబుల్. ఓకే. ఆ రోజు అమ్మవారి రంగు, నైవేద్యం ఏమన్నారు? రాయల్ బ్లూ. ఓకే. అమ్మవారి రంగు, నైవేద్యం మలాయితో చేసిన పూరీలు. అంటే పూరీల మీద కొంచెం మలాయి వేసి చేస్తారు. ఓకే. మలాయి పూరీలు, మల్లె పువ్వు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్కెట్కి వెళ్ళినా మల్లె పువ్వు కంపల్సరీ ఉంటుంది. అంటే ప్రతి చోట ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? దాని ఎనర్జీ ప్రతి చోట ఉంది అని. ఓకే. గురుగ్రహ ఎనర్జీ, కూష్మాండ అమ్మవారి ఎనర్జీ ప్రతి చోటలో ఉంది. ఈ ఎనర్జీ అంటే రీజనరేటివ్ ఎనర్జీ. అంటే కొత్త మొదలు. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పుట్టాలంటే ఒక కొత్త మొదలే కదా అది. పునరుత్పత్తి. బాగా చెప్పారు. సో
ఈ ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళందరికీ చాలా మంచి చేస్తుంది కూష్మాండ అమ్మవారు. ప్లస్ వెల్త్ అనేది వస్తుంది. మనీ వేరు, వెల్త్ వేరు. వెల్త్ అంటే అసలు చాలా పెద్ద మీనింగ్ వస్తుంది. గోల్డ్, బ్యాంక్ అకౌంట్, ఆస్తులు ఇవన్నీ కలిపి సంపద, వెల్త్ ఇస్తుంది కూష్మాండ అమ్మవారు. లైఫ్ సెటిల్ చేస్తుంది. అంటే బేసిక్గా ఈ కూష్మాండ అమ్మవారు వెనకాల ఈ గురుగ్రహం వెనకాల ఏముంది అసలు ఏంటి? గురుగ్రహం కానీ కూష్మాండ అమ్మవారు మంచి ఆలోచనలు, మంచి ఆలోచన వస్తుంది. కూష్మాండ అమ్మవారి పటాన్ని చూసి మనం రాయల్ బ్లూ కలర్ వస్త్రం అమ్మవారికి వేసి మనం కూడా రాయల్ బ్లూ వస్త్రం వేసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా మనిషి మారాడా 10 మందికి సహాయం చేస్తాడు. 10 మందికి సహాయం చేశాడా లైఫ్ మారుతుంది. డబ్బు కాదు, వెల్త్ వస్తుంది, సంపద. సో కూష్మాండ అమ్మవారు ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఎందుకంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు కానీ హీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కర్మలు చేసి ఉంటారు, పాపకర్మలు, ఇబ్బంది శరీరంలో ఏదైనా చెడు కర్మలు చేస్తే వ్యాధి రూపంలోనే వస్తుంది. దానికి ఒక హీలింగ్ అయితే కావాలి కదా మనిషికి. బయట పడకపోయినా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడండి, చాలా బాధపడుతున్నాడు, కనీసం కొంచెం హీలింగ్ అయినా ఉండాలి కదా. కరెక్ట్. అంటే జీవితంలో మనం బయటపడాలంటే ఏదైనా సిచ్యువేషన్ నుండి గురుగ్రహమే, కూష్మాండ అమ్మవారే. ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. కూష్మాండ అమ్మవారు చుట్టుపక్కల ఎంత నెగిటివ్ జరిగినా మనలో మాత్రం ఒక పాజిటివిటీ. చుట్టుపక్కల ఎన్నో శబ్దాలు, ఏమైనా చేయవచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఒక ఫ్లైట్ కూలిపోవచ్చు, కానీ మనం మాత్రం చాలా కూల్గా, స్టేబుల్గా, కామ్గా ఉంటాం. కోపం రాదు, పక్కన రాదు, మన వరకు ఆ ఇబ్బంది అనేది రాదు. అవును, మన వారికి ఇబ్బంది రాదు. ప్లస్ మనకు వాడి మీద కోపం రాదు. వాడు తప్పు చేసినా క్షమించేస్తాం, కూల్గా ఉంటాం. పోనివ్వండిలే, వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు దే విల్ సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ అమ్మవార్లని దీనికి సంబంధించి నవరాత్రుల్లోనే ఆరాధించాలా, నార్మల్గా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆరాధించవచ్చా? కూష్మాండ అమ్మవారిని చాలా మంది ఆరాధించవచ్చు. చాలా మంది షాప్స్ కి కూష్మాండ టెక్స్టైల్స్, కూష్మాండ ఎంపోరియం అని కూడా పేరు పెడతారు. మీరు చూడండి, బయటకు వెళ్ళండి, ఇప్పుడు కాత్యాయని అని పెడతారు పేరు. అవునవును, కాత్యాయని కూడా ఒక అమ్మవారే. అలానే కూష్మాండ కూడా పెడతారు. కూష్మాండ చాలా పవర్ఫుల్. జూపిటర్ కదా, గురువు కదా, గురు గ్రహ అనుగ్రహం ఒక్కసారి కలిగిందంటే ఇంకా మనిషికి సక్సెసే సక్సెస్. డబ్బులు డబ్బులు డబ్బులు. ఒక ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 10, 20, 30, 40, 50 ఇంకా కొంటూనే ఉంటాడు, అసలు ఆగడు. ఒక్కసారి గురుగ్రహ కటాక్షం జరిగింది. గురుగ్రహం అంటే పాజిటివ్గా ఆలోచించాలి. వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్, 10 మందికి హెల్ప్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఇంకా అలవాటు పోదు. ఆడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు, ఇటు పక్కన సంపద జనరేట్ అవుతూ ఉంటుంది, పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు, మంచి మంచి ఇంకా జరుగుతూ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే వాడికి టాలెంట్ ఉండకపోవచ్చు, హార్డ్ వర్క్ ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ జరిగిపోతాయి, ఫేవర్ అయిపోతాయి. బిజినెస్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ కి టాలెంట్ అవసరం లేదు, బిజినెస్ కి స్ట్రాటజీ, అదృష్టం కావాలి. అదృష్టం ఎంత స్ట్రాటజీ పెట్టుకున్నా దేవుడు ఇలా పడేస్తాడు. అదృష్టం ఉండాలి బిజినెస్ కి, తెలియాలి. ఇప్పుడు సినిమా అందరు తీస్తారు కానీ అందరు హిట్ అవ్వవు కదా. అట్లా అదృష్టం ఉండాలి ఎంతో కొద్దిగా. సో అది అదృష్టం ఇచ్చే దైవం అమ్మవారు, కూష్మాండ అమ్మవారు. ద బెస్ట్, ద బిగ్గెస్ట్, ద వెల్తియెస్ట్ గురుగ్రహం అండి. ఇంకా అన్లిమిటెడ్, కరెక్ట్ పదం చెప్పాలంటే అన్లిమిటెడ్, హద్దు లేదు, ఏమైనా ఇవ్వగలుగుతారు ఈ అమ్మవారు. ఇప్పుడు మనం చెప్పాము, శైలపుత్రి అమ్మవారు ఒక బిగినింగ్ ఇస్తారు, బ్రహ్మచరిని కెరియర్ ఇస్తారు, చంద్రగంట ధైర్యం ఇస్తారు, కూష్మాండ సకలం అన్ని. సో షీ కెన్ గివ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. షీ ఈస్ ద బిగ్గెస్ట్, షీ ఈస్ ద స్ట్రాంగెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.